ఈరోజు వీడియోలో ఎంతోమందికి ఇష్టమైన కాజు కట్లీ రెసిపీని చూపించబోతున్నాను. స్వీట్ షాప్లో కొనే పని లేకుండా చక్కగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఇంటర్నెట్లో వెతికితే డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, కానీ నేను చూపించబోయేది చాలా సింపుల్ ప్రాసెస్. ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్తో చేసేయచ్చు, పంచదార పాకంతో పని లేకుండా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేనైతే కొలతలకి మెజరింగ్ కప్స్ యూజ్ చేస్తున్నాను. ముందుగా ఒక కప్ జీడిపప్పు తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. క్యాష్యూస్ మొత్తం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. క్యాష్యూస్ మొత్తం చల్లారిన తర్వాత వీటిని బ్లెండర్లో వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ కానీ మిల్క్ కానీ ఏది కూడా యాడ్ చేయొద్దు. చూపించిన విధంగా ఫైన్ పౌడర్లా చేసుకుంటే సరిపోతుంది. వీడియో స్టార్టింగ్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ గురించి చెప్పాను కదా, అదే ఈ స్వీట్ కండెన్స్డ్ మిల్క్. దీనిని హాఫ్ కప్ తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక ఈ స్వీట్ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసి అర నిమిషం తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యాష్యూ పౌడర్ని వేసి బాగా కలుపుతూ ఉండాలి. మిల్క్ అండ్ క్యాష్యూ పౌడర్ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని తిప్పుతూ ఉండాలి. ఇలా మిక్స్ చేయకపోతే అడుగంటుతుంది. కాజు పేస్ట్ ఇలా గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ప్యాన్కి అంటుకోవట్లేదు అంటే డో రెడీ అయింది అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ మొత్తం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేయాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ని పక్కకు దించుకొని కాజు పేస్ట్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు కాజు కట్లీ షేప్ చేసుకోవడానికి ఒక ప్లేట్ లేదా బటర్ పేపర్కి కొంచెం నెయ్యి రాసుకొని ఈ డోని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తరువాత చపాతీ కర్ర తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోయినా పర్లేదు. చూపించిన విధంగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లుక్ వైజ్ బాగుండాలి అంటే దీనిపైన సిల్వర్ ర్యాప్స్ని పెట్టుకోవచ్చు, కానీ నేనైతే యూజ్ చేయలేదు. ఇప్పుడు కాజు కట్లీని డైమండ్ షేప్లో కట్ చేసుకోవడమే. ఎడ్జెస్ నీట్గా ఉండడానికి ఇలా 4 సైడ్స్ ఎక్స్ట్రా ఉన్నదైతే రిమూవ్ చేసేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న వాటిని నేను ఉండల్లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు డైమండ్ షేప్లో ఎలా కట్ చేయాలన్నది మీకు చూపిస్తాను. ముందుగా ఇలా స్ట్రైట్ లైన్స్ పెట్టుకోండి ఈక్వల్గా. ఆ తర్వాత క్రాస్గా కట్ చేస్తే డైమండ్ షేప్ వచ్చేస్తుంది. చూసారుగా, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఇదే కండెన్స్డ్ మిల్క్ యూస్ చేసి క్యారెట్ హల్వా చేశాను, నెక్స్ట్ వీడియోలో ఉంది, తప్పకుండా చూసేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.